ఈ రోజు మన అమ్మక ప్రేమతో షోకి మీ అందరికి ఇష్టమైన బుల్లితెర నటి అని చెప్పడం కన్నా కూడా ఈ స్క్రీన్ ఆ స్క్రీన్ అని తేడా లేకుండా ఏ స్క్రీన్ మీద అయినా తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నా ద వన్ అండ్ ఓన్లీ ఆటా నవీన్ గారు. ప్లీజ్ వెల్కమ్. మీరు ఇప్పటివరకు రీల్స్ చేశారు కానీ స్క్రీన్ మీదకి ఎప్పుడు రాలేదు కదా. నా లైఫ్ లో నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఇదే మొదటిది, అది బికాస్ ఆఫ్ రోషన్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మకు ప్రేమతో షోకి వచ్చినట్లేదు, ఇది అక్కకు ప్రేమతో షోకి అయినట్టుంది. నేను అమ్మని రమ్మని చెప్పాను, మీరేంటి అక్కని తీసుకొని వచ్చారు. ఈ రోజు మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇలా వస్తే మిమ్మల్ని స్కూల్లో మీ అక్క వచ్చారని అడుగుతారా? పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. పేరేంటి? శ్రీయాన్. నీ పేరు? సత్యన్ శ్రేయస్ యాట. మీనింగ్ ఏంటి? శ్రీయాన్ అంటే విష్ణుమూర్తి పేర్లే రెండు కూడా. కానీ వీళ్ళిద్దరు ఇష్టమూర్తిలేనా? న్యూ ఇయర్ లో తన డాన్స్ అయిపోగానే ఒక అమ్మాయి చాక్ చేసింది. ఎవరు వదినా? ఏదో తేడాగా ఉందేంటి? ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం అమ్మతో ఈ షోకి, అమ్మకు ప్రేమతో దట్టు? అంటే హీరో అయినాక ఆబ్వియస్లీ ఇంటర్వ్యూ వస్తుంది కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మమ్మీతో ఇవ్వడం. హీరోతో ఎవరు చెప్పారు? అదే కదా అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. శ్రీయాన్, నీ ప్రోగ్రెస్ కార్డులో ఎన్ని మార్క్స్ ఉంటాయి? మ్యాథ్స్ లో 40-39 వస్తాయి. హిందీలో హిందీ చెప్పు నాన్న. దాని గురించి మాట్లాడద్దు. ఇంటెలిజెంట్. ఇద్దరు అబ్బాయిలే, ఎప్పుడైనా అనిపించింది ఒక పాప ఉంటే బాగుండని? యాక్చువల్లీ నేను ఈ సెకండ్ అటెంప్ట్ చేసిందే అమ్మాయి కోసం. ఫస్ట్ డెలివరీ చేయంగానే డాక్టర్ జెండర్ రివీల్ చేస్తారు కదా, జెండర్ రివీల్ చేయంగానే పడిపోయా. వాట్ హ్యాపెన్, వై షీ సో డల్ అని అడిగింది. ఇట్స్ అగైన్ బాయ్ మ్యామ్ అని. తర్వాత ఇంకా తెచ్చి చూపించిన తర్వాత తప్పలేదు. మీ సక్సెస్ లో మీ అమ్మగారి పాత్ర అంటే ఏమని చెప్తారు? 90%. ఎందుకంటే నేను ఇంట్లో ఉండి వీళ్ళని పెంచింది తక్కువ. ఈవెన్ వీళ్ళు కూడా మా మమ్మీని మమ్మీ అని పిలుస్తారు. ఈయన ఎక్కడ పరిచయం అయ్యారు మీకు? నాకు ఫస్ట్ యాక్షన్ చెప్పింది ఆయననే. యాక్షన్ వెళ్ళమనయ్యా, హలో 5-6 టేక్లు అయ్యాయి. తిట్టాడు, ఏడ్చి వెళ్ళిపోయి నన్ను ఎప్పుడు విలువకండి షూటింగ్ వెళ్ళిపోయా అనమాట. ఎంత వస్తుంది మీ యూట్యూబ్ ఛానల్ రెమ్యునరేషన్? విత్ బ్రాండ్సా వితౌట్ బ్రాండ్సా? విత్ బ్రాండ్స్ ఎంత, వితౌట్ బ్రాండ్స్ ఎంత? 70 లక్షలు. నా ఫ్రెండ్ తో వెళ్తుండే, అన్న నన్ను చూసారు. ఆయన మీకు ఎన్ని బ్యాడ్ వచ్చో అది చెప్పుకుంటానికి ఒక కాంపిటీషన్ ఇస్తానని చెప్పారు. అసలు బూతులే రావండి వీడికి. తెలుగులో ఎన్ని బూతులు ఉంటాయో వీడికి ఒక్కడికి వచ్చి. ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ అనేది మనం ఏదో పంతుల దగ్గర వెళ్తే దీనికి లవ్ మ్యారేజ్ అన్నారు. వీడికి అరేంజ్ మ్యారేజ్ అని చెప్పారు, వీడికి లవ్ మ్యారేజ్ అని చెప్పారు. అதாவது వీడు వారం రోజులు కలవరిచ్చాడు. మమ్మీ నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకోను మమ్మీ. ఓకే, మ్యారేజ్ లేదు అసలు, చెయ్యను. ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ తో? నాకు ఇప్పుడు రోషన్తో నచ్చట్లేదు. రోషన్ నా మీద యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, ఏమని చేస్తున్నాడు. నేను మీ దగ్గరికి రాను, ఇంకా కట్ చేసి పక్కకి వెళ్ళిపోతా. నిజమా? నేను రోషన్తో ఇంకా మాట్లాడదు. ఎగ్జాంపుల్ చెప్పాడు.